ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ఓ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా కార్యాచరణను విపక్షాలు ప్రారంభించాయి. శనివారం రోజు కోల్కతా కేంద్రంగా విపక్షాలు మోడీకి వ్యతిరేకంగా కార్యాచరణకు తొలి అడుగు వేశాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. గత 3 నెలలుగా ఈ ర్యాలీ కోసం తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఈ ర్యాలీలో బీజేపీకి వ్యతిరేక పార్టీలు చివరి వరకు పాల్గొన్నాయి. అయితే ఈ ర్యాలీలో పాల్గొనే పార్టీలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మాత్రం కాదు. వాస్తవం మాట్లాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా లేరు. మరి ఈ ర్యాలీ వెనుక దాగి ఉన్న పరమార్థం ఏంటి? 3వ కూటమి నేతగా మమతా ప్రమోట్ కబర్దారా? అలా అయితే బీజేపీతర ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమేంటో యోయో వ్యూలో విశ్లేషించుకుందాం. తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో దాదాపుగా ప్రాంతీయ పార్టీల నేతలందరూ పాల్గొన్నారు. ఒక్క మాయావతి మినహా మిగతా అందరూ నేతలు మమతకు జై కొట్టారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మమతా బెనర్జీకి మద్దతు పలకడం విశేషం. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న వారిలో ఆమె ముందుంటారని అఖిలేష్ గతంలోనే పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించిన స్టాలిన్ కూడా ఈ ర్యాలీకి హాజరవడం ఆశ్చర్యం కలిగించేదే. అంటే కూటమితో సంబంధం లేకుండా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ హాజరయ్యాయని చెప్పవచ్చు. ఇక టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కోల్కతా ర్యాలీలో బీజేపీపై దేశవ్యాప్తంగా ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీ తర్వాత మోడీ గ్రాఫ్ మరింతగా పడిపోవడం ఖాయమని వారు బలంగా నమ్ముతున్నారు. ఇక బీజేపీతర పార్టీలు ఎన్నికల ముందర కూటమి కట్టినట్టుగా అలాగే కట్టనట్టుగా తమ కార్యాచరణ కానిచ్చేస్తున్నారు. కోల్కతాలో 19వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైందని విపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా బీజేపీతర పార్టీలన్నీ కలిపి 13 ర్యాలీలు నిర్వహిస్తామని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్ని పార్టీలు కూటమిలోకి కలిసి వస్తున్నాయా అంటే లేదని చెప్పుకోవాలి. దీనికి యూపీ రాజకీయాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకుండానే మహాకూటమి ఏర్పడింది. ఎస్పీ బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సీట్లను కూడా పంచుకున్నాయి. కొత్తగా రాష్ట్రీయ లోక్దల్ కూడా అందులో చేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమిలో చేర్చుకోలేదు. సోనియా, రాహుల్ గాంధీ నియోజకవర్గాలైన రాయ్ బరేలీ, అమేథీలను మాత్రం కాంగ్రెస్ పార్టీకి వదిలేశారు. అంటే కూటమిలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు కేటాయించారు. విపక్షాలన్నీ కలిస్తే యూపీలో బీజేపీని ఓడించవచ్చని అందరూ నమ్ముతున్నారు. ఉప ఎన్నికల్లో అదే జరిగింది కూడా. అయితే ఈ కూటమిలో ఎస్పీ బీఎస్పీ మాత్రమే ఉన్నా బీజేపీని ఓడించగలవన్న అంచనా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఉంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ కాంగ్రెస్ కూటమిలో లేకపోవడం కూడా ఒక వ్యూహమేనని ఎస్పీ బీఎస్పీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటే ఆ ఓట్లు వివిధ కారణాలతో బీజేపీకి పడతాయి. అప్పుడు బీజేపీకి పడే ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల అగ్రవర్ణాల ఓట్లు చీలుతాయి. దీనివల్ల బీజేపీకి నష్టం జరుగుతుంది. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓటింగ్ బీజేపీ కోల్పోయింది. అందుకే ఆర్థికంగా వెనుకబడిన వారి కోటాను తీసుకువచ్చారు. అందుకే ఎస్పీ బీఎస్పీలతో కాకుండా విడిగా కాంగ్రెస్ పోటీ చేయడం వల్లే లాభమని కూటమి భావించినట్లు తెలుస్తోంది. 2019 తర్వాత ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం లేకపోలేదు. అయితే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి వచ్చే సీట్లపై ఆధారపడి ఉండవచ్చు. ఇక ప్రాంతీయ పార్టీల రాజకీయం జాతీయ పార్టీలలో తమ ప్రత్యర్థులుగా ఎవరు ఉన్నారన్న అంశం ఆధారంగానే జరుపుతాయి. అంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీనే ప్రత్యర్థి కాబట్టి బీజేపీనే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీకి బీజేపీనే ప్రధాన శత్రువు. ఆ పార్టీనే మమత టార్గెట్ చేసుకుంటున్నారు. అలా అని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో జతకట్టే పరిస్థితి ఉందా అంటే సమాధానం దొరకడం కష్టం. అందుకే కోల్కతాలో జరిగిన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరూ హాజరవ్వలేదు. ముందుగా చెప్పుకున్నట్లుగా
2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పాటయ్యే అవకాశం కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ పరిణామాలను చూస్తే బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఎన్నికల తర్వాత వారంతా కాంగ్రెస్ పార్టీతోనే సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రయత్నాలు మాత్రం ఫలించే సూచనలు కనుచూపు మేరలో కానరావు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పరిణామాలే కాక బీహార్ పరిణామాలను గమనించినా దీనికి సమాధానం దొరుకుతుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎస్పీ బీఎస్పీలను తమ కూటమిలోకి ఆహ్వానించారు. బీహార్లో అందరూ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆర్జేడీ అంగీకరించడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అటు కాంగ్రెస్ కో ఇటు బీజేపీకో మద్దతివ్వాలి. అలాగే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎన్నికల తర్వాతే అసలైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ నేతృత్వంలో ఎన్నికల ముందు కూటమి ఏర్పడే అవకాశం లేదు. ఏపీ, బెంగాల్, బీహార్తో సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ మైనర్ పార్ట్నర్ మాత్రమే. కాబట్టి ఆ పార్టీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు నడిచే ఛాన్స్ లేదు. కాబట్టి బాబు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరిస్తే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలో యూపీఏ గూటికి చేరవచ్చు. సో టోటల్ గా బీజేపీతర కూటమి అనేది ఎన్నికల తర్వాత పరిణామాలను బట్టి రూపొందుతుంది తప్ప ఎన్నికల ముందు మాత్రం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.